అనే టైంలో. సో అట్లా అప్పుడు తీసుకున్న డిసిషన్ అన్న నేను కలిసి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎలాగైతే ఆయన జీవితం అన్నది పాటతోటి మొదలైందో, ఆయన తదుపరి ప్రయాణం కూడా, అంటే ఎప్పుడైతే ఆయన పెళ్లి చేసుకున్నారో అది కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నారు, పాటతోనే ముడిపడి ఉంది. ఇంకొక విషయం తెలుసా, ఆయన వెడ్డింగ్ కార్డ్ ఎలా ప్లాన్ చేసుకున్నారో తెలుసా? నేను మీకు చూపిస్తాను. ఇది జస్ట్ క్లాప్ కొట్టేది కాదండి, ఇది ఆయనది వెడ్డింగ్ కార్డ్. అంటే పాట మీద ఆయనకి ఎంత ఇష్టం లేకపోతే ఆయన ఈ విధంగా రెడీ చేసుకుంటారు ఆయన పెళ్లి పత్రిక కూడా. సో ఒకసారి ఆయన్నే అడుగుదాం, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటండి నిజంగా? మేడం యాక్చువల్లీ నాకు సొసైటీలో డైరెక్టర్గా రైటర్గా గుర్తింపు ఉంది. సో కనుక ఆ డైరెక్టర్గా క్లాప్ బోర్డ్ చేయించి లోపల వెడ్డింగ్ కార్డుకు మన హిట్ సాంగ్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి మీరు చూపిస్తారా మా వ్యూవర్స్ కోసం? థ్యాంక్ యూ మేడం. అసలు నేను ఇది నాకు సర్ప్రైజ్, అన్న ఇది పెట్టింది నాకు తెలియదు. ఇది మేడం యాక్చువల్లీ ఇక్కడ ఓపెన్ చేస్తే థ్యాంక్ యూ అని ఉంటుంది. ఇక్కడ అన్ని బ్యాక్గ్రౌండ్లో మన హిట్ సాంగ్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇటు పైకి చూస్తే పెళ్లి మండపం ఉంటుంది. ఇక్కడ ముఖ్య అతిథి నేమ్ రాసి ఉండే అప్పుడు ఎవరికైతే ఇచ్చేవాళ్ళు ముఖ్య అతిథి. ఇట్లా ఓపెన్ చేస్తే నా వెడ్డింగ్ కార్డ్ ఉందండి. మా వైఫ్ నేను యాక్చువల్లీ ఇది నాకు సర్ప్రైజ్, అన్న దీన్ని నోటీస్ చేసి అనుకోలేదు. అంటే అసలు చాలా కొత్తగా ఆలోచించారు మీరు, అంటే దీన్ని బట్టి మీకు ఎంత ఇష్టం, ఎంత డెడికేషన్ అన్నది కూడా అర్థమవుతుంది. అండ్ ఇంకొక హైలైట్, మీ పెళ్లి భారత్లో కూడా మీరు పాట పాడారు, వింటున్నవే పిల్ల, అది కూడా బాగా వైరల్ అయింది. ఆ పాట ఒక్కసారి, అంటే మీ పెళ్లి కోసం అనేసి రాసుకున్నారు ఆ పాట? అవును మేడం, అది యాక్చువల్లీ లవ్ మ్యారేజ్. నా జ్ఞాపకాలని మా వైఫ్కి గిఫ్ట్గా ఇద్దాము,